ఫైల్ ఉన్నట్టుంది సీనా. ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవం అంటే కాన్వకేషన్ సందర్భంగా స్నాతకోత్సవంలో జరిగే కార్యక్రమాలు, విద్యార్థులు ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు అనే విషయాలు, చీఫ్ గెస్ట్ గురించి, అలానే కాంగ్రెస్ తాజా గురించి వివరాలన్నీ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మీ అందరికీ స్వాగతం పలుకుతూ మన ఆచార్య ఎన్జీ రంగంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు మన మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ 58వ కాన్వకేషన్ స్నాతకోత్సవంలో విశేషాల గురించి వివరించవలసిందిగా పెద్దలు ప్రొఫెసర్ సత్యనారాయణ గారిని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫీసర్స్, కొలీగ్స్, అలాగే ప్రత్యేకించి వివిధ పత్రికల నుంచి వచ్చినటువంటి విలేకరులు, అలాగే ఇతర మీడియా నుంచి చేసినటువంటి జర్నలిస్టు అందరికీ కూడా ఆహ్వానం. మీ అందరికీ తెలుసు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి దాదాపు 62 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక విజయాలు యూనివర్సిటీ సొంతం చేసుకుంది. అలాగే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఘనత వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అలాంటి వ్యవసాయ విద్యాలయం 58వ స్నాతకోత్సవం యూనివర్సిటీ పెట్టిన తర్వాత మనకు 55వ స్నాతకోత్సవం జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా 1945లో పెట్టినటువంటి కాలేజీ బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ సౌత్ ఇండియాలోనే 2వ కాలేజీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కాలేజీలో ఈ స్నాతకోత్సవం చాలా సంవత్సరాలు జరిగి, చాలా సందర్భాలు ఈ సంవత్సరం కూడా ఇక్కడ జరుపుతానికి మాకు అనుమతించినటువంటి పెద్దలు, గవర్నీయులు, ఈ ఎక్సలెన్సీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఇక్కడ ఇవ్వడం, అలాగే వారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సామర్థ్యాన్ని వారార్థంగా నిర్వహించబడుతుంది. ఇది మనం రేపు అంటే సాయంత్రం, శనివారం సాయంత్రం దాదాపు 4:30కి ఈ కార్యక్రమం మొదలై దాదాపుగా 9:30 అవుతుంది. ఇందులో ప్రధానంగా గవర్నర్ గారితో పాటుగా మనకి న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI ఉందో దాని అధిపతి వైస్ ఛాన్సలర్ వారు డాక్టర్ సెల్మల్ శ్రీనివాసరావు గారు. అదృష్టం కొద్దీ ఆయన కూడా ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థి, 1982 సంబంధించినటువంటి పూర్వ విద్యార్థి. వారు
మనకి అతిథిగాను ప్రధాన ఉపన్యాసకుడిగా వారు చేరున్నారు. అలాగే అన్నిటికంటే భిన్నంగా గొప్ప విషయంగా చెప్పుకోదగ్గది, ఈ దేశంలో ప్రతి మీద అపారమైన పరిశోధన చేసి ఈ ప్రతి యొక్క ఉన్నతికి మంచి పరిశోధన చేసి అనేక రకాలు అభివృద్ధి చేసినటువంటి కాటన్ బ్రీడర్ శ్రీ కె రవీంద్రనాథ్ గారికి ఈ స్నాతకోత్సవం సందర్భంగా మనం గౌరవ డాక్టరేట్ ఆన్ ద స్పాట్గా ఇవ్వబోతున్నాం. ఇది మన గవర్నర్ గారు అంగీకారం మీద వారికి గౌరవ డాక్టరేట్ కూడా పట్టా కూడా ప్రదానం చేయబోతున్నాం. మీ అందరూ తెలుసు, ఈ స్నాతకోత్సవంలో గత సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరానికి 1675 మంది విద్యార్థులు తమ పట్టాలు స్వీకరించబోతున్నారు. అందులో 1185 మంది అండర్ గ్రాడ్యుయేట్ అంటే బిఎస్సి కానీ బీటెక్ కానీ లేదా బిఎస్సి హానర్స్ కానీ వీళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ 260 మంది మాస్టర్స్ పీజీ చేసిన వారు, అలాగే 50 మంది పిహెచ్డి పరిశోధన వారు వారందరూ కూడా ఇవ్వబోతున్నాం. అందులో ఏ కాలేజీ నుంచి ఎంతమంది విద్యార్థులు యూజీ కాలేజీలో అయ్యారు అన్నది కూడా ఇక్కడ పొందుపరచడం ఇది మీకు ఇవ్వబోతున్నాం. అలాగే పిహెచ్డి కూడా వివిధ విభాగాల్లో వ్యవసాయం నుంచి, వ్యవసాయ ఇంజనీరింగ్ నుంచి, కమ్యూనిటీ సైన్స్ నుంచి దాదాపు 50 మంది పిహెచ్డి పట్టా తీసుకోబోతున్నారు. ఇది ముఖ్యంగా టోటల్ 1675 మందికి ఈ స్నాతకోత్సవంలో రేపు జరగబోయే స్నాతకోత్సవం మనం వారికి ప్రదానం చేయబోతున్నాం. మీ అందరూ తెలుసు, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక ప్రధానమైనటువంటి 2 రకాలు ఉన్నాయి. అది దేశానికే నెంబర్ 1గా విశిష్ట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి సాంబా మషూర్ బీపీటీ 50 ప్రభుత్వంలో ఇక్కడి నుంచి మనం విడుదల చేయడం, దాన్ని దేశవ్యాప్తంగా మిక్కిలి ప్రాచుర్యం చెందినటువంటి ఒక మెగా రైస్ వెరైటీగా బీపీటీ 50 సాంబా మషూర్ ఉంది. అలాగే మార్టెల్బర్గ్ సంస్థ నుంచి విడుదల చేసిన మరో మెగా వెరైటీ స్వర్ణ MQ-75 ఉంది. ఈ దేశంలోని ఇప్పటికీ కూడా స్వర్ణ విస్తీర్ణం 5 మిలియన్ హెక్టేర్లో నెంబర్ 1 స్థానం. ఆ 2 కూడా మన యూనివర్సిటీ నుంచి విడుదల కావడం గర్వకారణం. ఆ వెరైటీ పేరు మీద గుర్తింపుగా జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం దాదాపుగా ఆ వెరైటీ పేరు మీద ఒక జాతీయ అవార్డు కూడా ఇవ్వబడుతుంది. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం ఆ 2 అంటే ఒకటి స్వర్ణ పేరు మీద శ్రీ వి రామచంద్రరావు గారు బ్రీడర్ ఎవరైతే తయారు చేస్తారో వారి పేరు మీద స్మారక జ్ఞాపకార్థంగా వారి పేరు మీద, అలాగే సాంబ మషూరి మన బాపట్ల ప్రైడ్ ఏదైతుందో దాన్ని చేసిన డాక్టర్ ఎంవి రెడ్డి గారి పేరు మీద, ఈ 2 పేర్ల మీద జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు కూడా రేపు ప్రదానం చేయబోతున్నాం. గవర్నమెంట్ చేస్తున్నారు. Closely monitoring these weather anomalies and recommending to the government on the contingency measures to be taken, and also advise the farmers on the need to go for cultivation of drought resistant crops, optimizing groundwater usage, and demonstrate some of these varieties to farmers in drought prone regions of the state. Andhra Pradesh is a global pioneer in natural farming. I think we are number 1 in the country, Andhra Pradesh, right sir? Led by Andhra Pradesh Community Managed Natural Farming Initiative. It is a massive 8% to 66% for the farmers. It improves soil moisture retention and achieves up to 50% water savings. The program has recently won the 2026 Food Planet Prize, and the state government aims to become 100% natural farming Andhra Pradesh by 2047. Agriculture is increasingly evolving into a science-driven enterprise that creates opportunities for innovation, value addition, entrepreneurship, and sustainable rural development.
Yet these achievements should never lead to complacency. It is precisely in this context that institutions like this university assume extraordinary significance. Since its establishment, the university has remained steadfast in advancing agricultural education, scientific research, and extension services. I am pleased to note that this university is the first in the state agriculture university to implement the recommendations of ICAR 6th Dean's Committee in alignment with the objectives of National Education Policy 2020 starting from the academic year 2024-25. This university's research achievements continue to contribute significantly to the regional and national development goals. During the past year alone, the university has released 12 improved crop varieties at both state and national levels, executed performance evaluations of 22 mini kits across different crops, produced 29,946.5 quintals of quality seed across different crop classes for direct distribution to farming communities. Enhancing productivity must go hand in hand with conserving soil fertility. Expanding irrigation must be accompanied by efficient water management. Increasing farmers' incomes should be achieved while protecting biodiversity. Sustainable agriculture is no longer just an option. It is an absolute imperative for securing the future of humanity. I congratulate the university for receiving national awards for 5 of its All India Coordinated Research Project centers, alongside the ICAR Best Center Award for 2 of its agricultural research stations at the national level. Give them a big hand. My dear students, as you prepare to receive your degrees today, remember that your education is like a carefully nurtured seed, right? Just as a healthy seed grows into a productive crop only when supported by fertile soil, adequate soil moisture, and proper care, your education will realize its true potential only when nurtured by integrity. Please listen to me carefully. Only when it is nurtured by integrity, compassion, perseverance, and dedication to the public service. Here I am reminded of the wise words of Dr. APJ Abdul Kalam, who said, and I quote, "Success is not permanent. Success is not permanent, and failure is not final. Success is not permanent, failure is not final." According to me, there is nothing like a failure. It is a stepping stone for success. Success is not permanent and failure is not final. Never stop working after success and never stop trying after failure, unquote. Your degree is not merely a recognition of academic accomplishment. It is a solemn responsibility. Just as every seed carries a promise of a future harvest, each one of you carry a promise of a stronger agricultural sector, healthier rural communities, and a more sustainable future. Never lose sight of a farmer whose determination continues to feed the nation despite countless environmental and economic challenges. Let your knowledge become a source of confidence for farming communities. Let your research respond to the practical, gritty needs of the field.
Let your professional achievements contribute directly to reducing rural distress. Here, let us remember the wise words of Bharat Ratna, Dr. M.S. Swaminathan, the architect of India's Green Revolution, who said, and I quote, "Farming is not just a profession. Farming is not just a profession. It's a way of life," unquote. On this joyous occasion, I congratulate each one of you on your well-earned success. I compliment your parents and families for their sacrifice and unwavering encouragement. I convey my sincere appreciation to the Vice Chancellor, faculty members, scientists, officers and staff who have built the foundation of this distinguished institution. Today, as we confer degrees upon 50 doctoral scholars, 240 postgraduate students and 1,385 graduates alongside our medal and merit certificate recipients, we celebrate the ultimate victory of perseverance over adversity. I wish each one of you a future filled with purpose, fulfillment and success. May the knowledge, values and skills you have acquired at this university inspire you to innovate, lead with integrity and serve the society with compassion. మీ కృషి మన రైతులు జీవితాలను సుసంపన్నం చేయాలని, జాతీయ ఆహార భద్రతను కల్పించడంలో మన రాష్ట్రాన్ని, దేశాన్ని బలోపేతం చేయాలని, రాబోయే తరాలకు శాశ్వత వారసత్వాన్ని అందించాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.